ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము ఒక క్విక్ అప్డేట్ అనేది చూస్తాం. ఓకే, ఏంటి అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా. ఏమైందంటే మేము ఒక కొద్ది రోజుల కిందటనే యాంగులర్లోకి కన్వర్ట్ అయ్యాం. ఓకే, చాలా చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది. మేము ఇన్ని ప్రాజెక్ట్స్ని రియాక్ట్లోకి కన్వర్ట్ చేసి మాకు 1 మంత్ కూడా అవ్వలేదు. ఓకే, మాకు 1 మంత్ కూడా అవ్వకపోగా మమ్మల్ని యాంగులర్కి కన్వర్ట్ అవ్వమన్నారు. ఎందుకు అంటే CIO స్టాండర్డ్స్కి తగ్గట్టు లేదనేసి. వై ఎందుకు చెప్పండి? రియాక్ట్ ఈజ్ ఏ లైబ్రరీ, అవునా? ఎక్కువగా UI కోసం వర్క్ చేస్తాం, ఎవ్రీథింగ్ వర్క్ చేస్తాం. కానీ కాకపోతే ఏంటి, ప్రతి ఒక్క దాన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈవెన్ రౌటింగ్స్ అయినా సరే, ఫార్మ్స్కి కోసం ఫార్మ్ మాడ్యూల్స్ అనేసి ఇంకా చాలా ఉంటాయి కదా. రెడెక్స్ అనేసి మనం రెడెక్స్ నేర్చుకోవాలి, బ్రిడ్జ్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. కాబట్టి సో ఇదంతా ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి సెక్యూరిటీ రీజన్స్ వల్ల మళ్ళీ మనము యాంగులర్లోకి కన్వర్ట్ అయ్యామన్నమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక బిగ్ కంపెనీలోనే యాంగులర్కి కన్వర్ట్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ మెయిన్లీ సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఇంకొకటి ఏంటంటే యాంగులర్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్, ఆల్ ఇన్ వన్ అనమాట. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్ ఉంటాయి. అండ్ రియాక్ట్ సైడ్ చూస్తే అలా ఉండదు. కానీ రియాక్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ అనమాట ఫర్ ది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. కాకపోతే ఏమైందంటే ఇప్పుడున్న పర్టికులర్ టెక్నాలజీ ప్రకారం యాంగులర్కి ఎక్కువ ఫ్యూచర్ ఉంది, యాంగులర్ మీద ఎక్కువగా అడుగుతున్నారు. అలానే ఇదే కంపెనీలోనే కొన్ని ప్రాజెక్ట్స్ మావి రియాక్ట్ లేకున్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ మావి యాంగులర్ మీదకి ఉన్నాయి. ఏవి? ఇంటర్నల్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఏం చేయాలి? 2 నేర్చుకోవాలి. నేను ఏం చెప్తున్నానంటే రియాక్ట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ రియాక్ట్ మీద ఉంటే రియాక్ట్ మీద అడుగుతారు. వినయ్ సౌండ్ దగ్గర వినయ్. యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ రియాక్ట్ మీద ఎక్కువ ఉంటే రియాక్ట్ మీద అడుగుతారు. యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఒకవేళ మనకి యాంగులర్ మీద ఉంటే యాంగులర్ మీద అడుగుతారు. కానీ ఇంటర్వ్యూ కోసం యాంగులర్ డెవలపర్కి రోల్ అడుగుతున్నారంటే యాంగులర్ డెవలపర్ మీద ఉండాలి, రియాక్ట్ మీద అడుగుతున్నారంటే రియాక్ట్ డెవలపర్ మీద కూడా ఉండాలి. సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తున్నారో, ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా సరే, మీరు రియాక్ట్ నేర్చుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రియాక్ట్ ఎంత రియాక్ట్ తెలిసిన వాళ్ళు యాంగులర్ కూడా నేర్చుకోండి, యాంగులర్ తెలిసిన వాళ్ళు రియాక్ట్ కూడా నేర్చుకోండి. దిస్ ఇస్ ద వెరీ క్విక్ అప్డేట్. ఎందుకంటే మేము ఒక 1 మంత్లోనే మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటినీ యాంగులర్లోకి కన్వర్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే మాకు CIO స్టాండర్డ్స్ ప్రకారం మాకు యాంగులరే చెప్పారు. ఓకే, యాంగులర్లోకి మేము కన్వర్ట్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ మొత్తం యాంగులర్లోకి మార్చాలి. బ్యాక్ ఎండ్ ఈజ్ ఓకే, మేము బ్యాక్ ఎండ్ .NET ఎప్పటి నుంచో .NET కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా యాంగులర్లోకి చేంజ్ చేయమని అయితే చెప్పారు. ఓకే, ఇంకా చాలామంది ఏం అడుగుతున్నారు, 2025 వాళ్ళకి అసలు జాబ్స్ రావట్లేదు అక్క. మెయిన్లీ ఇది అడుగుతున్నారు చాలామంది. ఎంత అప్లై చేస్తున్నా కూడా ఫ్రెషర్స్ని మమ్మల్ని పెట్టుకోవట్లేదు. వాకిన్స్కి వెళ్తున్నా, డ్రైవ్స్కి వెళ్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, కెరీర్ సెక్షన్స్లో అప్లై చేస్తున్నా కూడా ఏమవుతుందంటే మాకు రావట్లేదు అక్క అని చెప్తున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని మాత్రమే తీసుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. మీరు చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటివి అంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ది అప్లై చేస్తూ ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకి చెప్తాను ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నువ్వు ఫ్రెషర్గా వెళ్తున్నావే అనుకో, నువ్వేం చేయాలి? ఫ్రెషర్గా వెళ్తున్నావు కాబట్టి యూ హ్యావ్ టు డూ అట్లీస్ట్ 1 ఇంటర్న్షిప్. 1 ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. 1 ఇంటర్న్షిప్తో పాటు నీ దగ్గర ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ ఉందనుకో, నీకు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏం చేయగలడు? ఎంతవరకు ఓపెన్ ప్రాజెక్ట్స్ అంటే ఆఫీస్లో చేసిన ప్రాజెక్ట్స్ని పెట్టగలడు. అదే నువ్వు ఇప్పుడు యాంగులర్ అనుకో, కోర్, అథెంటికేషన్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. సో అలాంటి ప్రాజెక్ట్స్ ఏదైనా బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని పెట్టు రెజ్యూమేలో. ఓకే, అలాంటి ప్రాజెక్ట్స్ పెట్టి నేను చెప్పినట్లు చేయి. ఓకే, ఒక వీడియో తీసుకో. ఓకే, ఒక షార్ట్ వీడియో 9:16 రేషియోలో ఒక 4-5 వీడియోస్ తీసుకో. ఒకటి కాదు, ఒక 4-5 వీడియోస్ తీసుకొని కీప్ ఇన్ ద లింక్డ్ఇన్లో ఒక వీడియో ప్లాట్ఫామ్ అనేది ఒక ఆపర్చునిటీ అయితే మనకు వచ్చింది. ఏంటి, మన స్కిల్స్ యూట్యూబ్లోనే చూపించుకోవాల్సిన అవసరం లేదు, మన CEOs కూడా చూస్తారు. ఎలా చూస్తారు? త్రూ లింక్డ్ఇన్ త్రూ చూస్తారు కదా. సో అక్కడ నీ పర్ఫార్మెన్స్ చూపించు, షో యువర్ స్ట్రెంగ్త్ అండ్ షో యువర్ స్కిల్స్ ఇన్ ద లింక్డ్ఇన్ నౌ. ఓకే, సో వీడియో స్ట్రీమింగ్ అనేది వచ్చింది కాబట్టి లింక్డ్ఇన్లో నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావు? అలా పర్ఫార్మెన్స్ చేయి. సో ఇప్పుడు నిన్ను వెళ్ళిపోమని చెప్పాడు HR. ఓకే, ఒక కంపెనీలోకి వాకిన్కి వెళ్ళావు,
నేను వెళ్ళిపోమని చెప్పారు. టేక్ స్టాండ్ ఓకే. ఒకవేళ అక్కడ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అనేసి ఉందనుకో, టేక్ స్టాండ్ ఏమని, నువ్వు డైరెక్ట్గా హెచ్ఆర్ దగ్గరికి, ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో వాళ్ళు మీ ముందరే ఉంటారు, ఎవరైతే వాకింగ్కి వెళ్తున్నారో వాళ్ళు, ఓకే, వాళ్ళకి చెప్తున్నాను, మీ ముందరే ఉంటారు కాబట్టి టేక్ స్టాండ్ అండ్ గో వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళి ఇలా నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను, దీస్ ఆర్ మై వీడియోస్, దీస్ ఆర్ మై పోర్ట్ఫోలియో, ఐ హ్యావ్ వెరీ గుడ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ దో ఐ డోంట్ హ్యావ్ ఇన్ కంపెనీ ఎక్స్పీరియన్స్, ఐ ట్రైడ్ ఇన్ మెనీ ప్రాజెక్ట్స్, ఐ వర్క్డ్ విత్ many projects, by self learning I did these kind of projects as a fresher, so give me a chance to work on this, to give me a chance for the next chapter of my life అనేసి you have to ask them, okay. అలా అడగకుండానే వాళ్ళు వెళ్ళిపోమని చెప్పారు కదా అనేసి నువ్వు వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు నీ దగ్గర లింక్డ్ఇన్ వీడియోస్ ఉన్నాయి, నీ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, నీ రెజ్యూమే ఉంది, నీ పోర్ట్ఫోలియో ఉంది, నీ ప్రాజెక్ట్స్ వెల్ అండ్ గుడ్గా ఉన్నాయి. అప్పుడు ఎవరిని తీసుకుంటారు? నీ దగ్గర ఒక స్కిల్ ఉంది, నువ్వు ఒక జెమ్, ఇంకా నువ్వు తక్కువ ప్యాకేజ్కి వస్తావు, అలాంటి వర్క్ చేస్తావు అన్నప్పుడు దే విల్ డెఫినెట్లీ పుల్ యూ, ఓకే. ఫస్ట్ నేను తీసుకోవడానికి ట్రై చేస్తారు, ఓకే, నీకు ఒక ఇంటర్వ్యూ ఛాన్స్ అన్నా ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇలా నువ్వు చేయకుండా నన్ను వెళ్ళిపోమన్నారు కదా అనేసి నువ్వు వాకింగ్ నుంచి బయటకు వచ్చేయడం కాదు. టేక్ స్టాండ్, ఓకే. నీ విషయంలో నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. ఇక్కడే నువ్వు స్టాండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడే చాలామంది తప్పు చేసేది, ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిల్స్ చేయమని చెప్పాను. మెయిల్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్లో కనెక్షన్స్ ఇవ్వండి. లింక్డ్ఇన్లో నాకు కాదు, చిన్న స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఉంటారో, లైక్ సిఇఓస్, ఫౌండర్స్ ఉంటారో వాళ్ళకి మెయిల్ చేయడానికి ట్రై చేయండి. ఆ స్టార్టప్ కంపెనీస్కి మెయిల్ చేయడం స్టార్ట్ చేశారనుకో డెఫినెట్లీ యూ విల్ విన్, ఓకే. మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. లేట్ అయినా పర్లేదు. కెరీర్ సెక్షన్స్ త్రూ అప్లై చేయకండి. డైలీ కెరీర్ సెక్షన్స్ త్రూ అప్లై చేస్తే కాదు ఇది. మీరు ఎప్పటికైనా అప్లై చేయాల్సింది త్రూ లింక్డ్ఇనే. ఇలాంటి ప్లాట్ఫామ్స్ని మీరు యూజ్ చేసుకోవాలి. మీరు ఇది యూజ్ చేసుకోకుండా ఎంతసేపు నేను కెరీర్ సెక్షన్లో నార్మల్గానే అప్పుడు అప్లై చేసినట్లే నేను అప్లై చేస్తా, పూర్వకాలంలో అప్లై చేసినట్లు అప్లై చేస్తే మనకు జాబులు రావు. ఇప్పుడు ఉన్నట్లు అప్లై చేయాలి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్, దానికి తగ్గట్టు. ఇప్పుడు లింక్డ్ఇన్ వాడు ఒక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పెట్టాడు అంటే దాని అర్థం ఏంటి? షోకేస్ యువర్ స్కిల్స్. ఇప్పుడు యూట్యూబ్లో పెడితే ఒక చూడరు, ఒక సిఇఓ చూడడు, ఒక పర్సన్ ఒక హెచ్ఆర్ చూడడు. అదే నువ్వు లింక్డ్ఇన్లో పెడితే ఎవ్రీవన్ విల్ స్క్రోల్. మనం స్క్రోల్ చేయకపోయినా అట్లీస్ట్ హూ విల్ స్క్రోల్? ద పర్సన్ హూ వాంట్ ఎ పర్సన్, అంటే ఎవరికైతే ఒక స్కిల్ ఉన్న పర్సన్ కావాలో ఆ పర్సన్ ఖచ్చితంగా చూస్తాడు, ఓకే. ఇప్పుడు ఒక హెచ్ఆర్ 24 hours లింక్డ్ఇన్లోనే ఉంటాడు. ఎందుకుంటాడు? బికాస్ హీ వాంట్ ఎ పర్సన్. వాళ్ళకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఈ టైంలో ఇంత పీపుల్ని హైర్ చేసుకోవాలని. సో అప్పుడు వాళ్ళకి కనిపిస్తాయి కదా, మీ పోస్ట్ కానీ మీ మీడియా కానీ ఇవన్నీ వాళ్ళకి కనిపిస్తాయి. సో ఇవన్నీ మీరు చెప్పాలి, చెయ్యాలి కూడా, ఓకే. ఇంకా నుంచి ఎవరైనా వాకింగ్స్కి వెళ్తున్నా, ఇంకా నుంచి ఫ్రెషర్స్గా అప్లై చేసేటప్పుడు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేయండి. బిఫోర్ అప్లయింగ్ ఎవరైనా మీకు ఛాన్స్ ఇవ్వట్లేదంటే ట్రై విత్ దెమ్, ఓకే. వాళ్ళకి కనెక్షన్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి, ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.